హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. టికెన్ బీటా వర్షన్ లాంచ్ అయితే అయింది నిన్న. సో సక్సెస్ఫుల్లీ వాలెట్ కూడా క్రియేట్ అయితే చేసుకున్నారు చాలామంది. సో కొంతమందికి క్రియేట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా తెలియట్లేదు అనమాట. సో తెలియని వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి. సో ఈ టికెన్ వాలెట్ యాప్ అనేది ప్లేస్టోర్లో వచ్చే వరకు వెయిట్ అయితే చేయండి. సో ఆ తర్వాత నేను క్లియర్లీ ఒక వీడియో అయితే చేస్తాను. సో రాని వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి. ఇన్ కేస్ మీకు అవసరం ఉంది, మేము P2Pలో సేల్ చేయాలనుకుంటున్నాము అనుకుంటే కనుక సో నా దగ్గరికి అయితే రండి. సో వాలెట్ అనేది మీకు క్లియర్లీ క్రియేట్ చేసి సో 2FA వెరిఫికేషన్ కూడా చేసి ఇస్తాను అనమాట. ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాయిన్స్ అనేది కూడా మీకు చూపిస్తాను. సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకే. సో మా అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అనమాట నేను ఉండేది. సో ఆఫీస్ అడ్రస్ వచ్చేసి జస్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేయగానే వస్తుంది అనమాట. గూగుల్లో MMG ఆఫీస్ AP అని సెర్చ్ చేయగానే మీకు గూగుల్ మ్యాప్ అడ్రస్ అయితే వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఆఫీస్ దగ్గరికి అయితే రావచ్చు అనమాట. సో వచ్చే ముందర మాత్రం మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి రండి, కాల్ చేయవద్దు. ఓకే. సో వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇక్కడ 9652664970 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి సో కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత రండి. ఓకేనా. నేను ఉన్నాను సో తెలుసుకొని రండి. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఈ టికెన్ P2P ప్రైస్ ఎంత ఉండొచ్చు అని చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది అనమాట. సో ఏ ప్రైస్తో బయింగ్ అండ్ సేలింగ్ చేయాలి అనేది చాలామందికి అర్థం అవ్వట్లేదు. నిన్న నేను ఒక పోలింగ్ అయితే పెట్టాను అనమాట మా వాట్సాప్ ఛానల్లో. సో టికెన్ ప్రైస్ వచ్చేసి 5 రూపాయల నుంచి 10 రూపాయల లోపు ఉంటే బాగుంటుంది అని పోలింగ్ అయితే పెట్టాను. 10 రూపాయల ప్రైజ్కి ఎక్కువ ఓటింగ్ అయితే వేసారనమాట. సో ఆ తర్వాత టికెన్ కూడా మనం ఇప్పుడు సేల్ అయితే చేసుకోవచ్చు. సో టికెన్ ప్రైస్ 7 రూపాయల నుంచి 15 రూపాయలు అయితే పెట్టాను. ఎక్కువ శాతం 15 రూపాయలకి ఓటింగ్ అయితే వేసారు. సో టికెన్ ప్రైస్ కన్నా టికెన్ ప్రైస్ ఎందుకు ఎక్కువ పెట్టానంటే సో టికెన్ సప్లై వచ్చేసి 3.33 బిలియన్ అనమాట. సో ఎక్కువ సప్లై. సో టికెన్ సప్లై వచ్చేసి కేవలం 100 మిలియనే కాబట్టి సో తక్కువ సప్లై కాబట్టి కాస్త ఎక్కువ ప్రైస్ అయితే పెట్టారనమాట. సో టికెన్ కాయిన్ అనేది చాలామంది దగ్గర చాలా తక్కువ ఉంటాయి. 100 మిలియన్ సప్లై కాబట్టి సో ఎక్కువ ప్రైస్కి లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది టికెన్. సో టికెన్ 3.33 బిలియన్ కాబట్టి సప్లై ఎక్కువ కాబట్టి ప్రైస్ కాస్త తక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. టికెన్ ప్రైస్ అయితే నేను అడగలేదు వాళ్ళకు. టికెన్ ప్రైస్ అయితే అడిగాను. 30 నుంచి 50 రూపాయల లోపు ఉండొచ్చు లిస్టింగ్ ప్రైస్ అని చెప్తున్నారు అనమాట. సో దీన్ని బేస్ చేసి మనం P2P అనేది స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్లీ ఇప్పుడు P2P ప్రైస్ ఎంత పెడతాం అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో నన్ను అడిగితే మాత్రం సో వాళ్ళు చెప్పిన ప్రకారం 30 నుంచి 50 రూపాయల లోపు లిస్టింగ్ అవ్వచ్చు అని చెప్తున్నారు కదా టికెన్. సో దీన్ని బేస్ చేసి మనం P2P ప్రైస్ ఎంత పెట్టుకోవచ్చు అంటే ఎవరైతే బయర్స్ అయితే ఉన్నారో మీరు మాత్రం 5 రూపాయల నుంచి స్టార్ట్ అయితే చేసుకోండి. 5 రూపాయల నుంచి సో 10 రూపాయల లోపు మీరు బై చేయడానికి ట్రై అయితే చేయండి. సో రేపు లిస్టింగ్లో మంచి ప్రాఫిట్ అయితే పొందుతారనమాట. సో అర్థమైందిగా. సేల్ చేసే వాళ్ళు కూడా సో మీ ఇష్టం అనమాట. 10 రూపాయలు కానీ 15 రూపాయలు కానీ ఆ ప్రైస్లో మీరు సేల్ అయితే చేసుకోవచ్చు టికెన్ వచ్చేసి. ఓకే. సో బయర్స్కి చెప్తున్నాను 5 రూపాయల నుంచి మీరు కొనాలనుకుంటే కనుక 5 రూపాయల నుంచి స్టార్ట్ అయితే చేసుకోండి. ఆ ప్రైస్తో అడగండి. సో 10 రూపాయల లోపు మీరు బై చేయడానికి ట్రై అయితే చేయండి. సేల్ చేసేవాళ్ళు 10 రూపాయలు చెప్పుకోండి, 15 రూపాయలు చెప్పుకోండి, అది మీ ఇష్టము. సో ఆ ప్రైస్కి ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక సో తీసుకుంటారో తీసుకోరో అనేది వాళ్ళ ఇష్టం, బయర్స్ ఇష్టం అనమాట. సో నేను బయర్స్కి ఇచ్చే సజెస్ట్ ఏంటంటే సో 5 రూపాయల నుంచి మాత్రం మీరు స్టార్ట్ అయితే చేసుకోండి. సో రేపు లిస్టింగ్ అయ్యేటప్పుడు మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎందుకంటే లిస్టింగ్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. అక్టోబర్ 10వ తారీఖుకే మనకు లిస్టింగ్ అయితే అవుతుంది అనమాట. ఎక్కువ టైం కూడా లేదు. జస్ట్ ఒక 2 మంత్స్ ఉంది అనుకోండి, అంతే. జస్ట్ ఒక 2 మంత్స్ ఉంది అనుకోండి. సో లిస్టింగ్ దగ్గరలో ఉంది కాబట్టి సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా సో మీకు పెద్దగా లాస్ అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే డబుల్ త్రిబుల్ ప్రాఫిట్ అయితే తీసుకుంటారు. 5 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే మీరు సో 7 రూపాయలకో 8 రూపాయలకో 9 రూపాయలకో 10 రూపాయలకి కొంటే కనుక మీరు టికెన్ సో రేపు లిస్టింగ్ 30 రూపాయలకైనా 40 రూపాయలకైనా 50 రూపాయలకైనా సో మంచి ప్రాఫిట్ అయితే తీసుకుంటారు. త్రిబుల్ ప్రాఫిట్ వస్తుంది మీకు. 100% త్రిబుల్ ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది టికెన్కి సంబంధించి P2P ప్రైస్ ప్రొడక్షన్. సో ఇకపోతే టికెన్కి సంబంధించి టికెన్ చాలా తక్కువ సప్లై కాబట్టి నన్ను అడిగితే మాత్రం సో ఇది 15 రూపాయల నుంచి స్టార్ట్ అయితే అవ్వాలి. ఎందుకంటే సప్లై చాలా తక్కువ, 100 మిలియన్ సప్లై మాత్రమే ఉంది కాబట్టి సో ఎక్కువ శాతం కాయిన్స్ అయితే లేవు. ఎవరి దగ్గర కాయిన్స్ అయితే లేవు అనమాట. ఎవరి దగ్గర చూసుకున్నా ఒక 500, 1000, 2000, 3000 లోపే ఉంటే కానీ ఎక్కువ శాతం ఉండకపోవచ్చు. ఎక్కువ కాయిన్స్ మైన్ చేశారు, బట్ ఇక్కడ 5% ఇచ్చారు కాబట్టి ఇక్కడ వాలెట్లోకి మూవ్ అయిన కాయిన్స్ జస్ట్ ఒక 2000, 3000, 4000 మాత్రమే సో వాలెట్లోకి వచ్చాయన్నమాట.
సో లిస్టింగ్ ముందర మాత్రం మనకు 30% ఇస్తామని చెప్పారు. సో అప్పుడు అందరు లిస్టింగ్లో సేల్ అయితే చేసుకోవచ్చు. ఎక్కువ శాతం డబ్బులు అవసరం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే సేల్ అయితే చేసుకోండి. సో మనకు డబ్బులు అవసరం లేదు అనుకున్న వాళ్ళు సో వెయిట్ చేయండి. ఎందుకంటే రేపు లిస్టింగ్ దగ్గరలో ఉంది కాబట్టి అక్టోబర్ 10వ తారీఖు లిస్టింగ్ కాబట్టి సో మనం లిస్టింగ్లో సేల్ అయితే చేసుకుందాము. 30 రూపాయల నుంచి 50 రూపాయల లోపు లిస్టింగ్ అయితే చేస్తామని చెప్తున్నారు ప్రాజెక్ట్ వాళ్ళే. సో వీళ్ళు ట్విట్టర్లో ఎవరికి చెప్పలేదు. పర్సనల్లీ నాకెందుకు చెప్పారంటే నాకు ఫస్ట్ నుంచి వీళ్ళు టచ్లో ఉన్నారనమాట. ఎందుకంటే ప్రాజెక్ట్ గురించి వీడియోస్ చేస్తున్నాము, ప్రాజెక్ట్ని ప్రమోట్ చేస్తున్నాము కాబట్టి మనకు టచ్లో ఉన్నారు కాబట్టి సో పర్సనల్లీ నాకు చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను అంతవరకు. కానీ నాకెందుకు చెప్పారంటే ఇదే, వాళ్ళతో ఫస్ట్ నుంచి టచ్లో ఉన్నాను కాబట్టి ప్రాజెక్ట్ని బాగా ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు లిస్టింగ్ ప్రైస్ అనేది నాతో చెప్పుకున్నారనమాట. ఇది 30 రూపాయల నుంచి 50 రూపాయల లోపు ఫస్ట్ ట్రేడ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది అని చెప్పారనమాట. సో బయర్స్కి చెప్తున్నాను, టిక్ అండ్ ప్రైస్ వచ్చేసి 5 రూపాయల నుంచి మీరు బై చేయడం స్టార్ట్ అయితే చేసుకోండి. 5 రూపాయల పైన మీరు ఎంత అయినా మాట్లాడుకోండి, మీ ఇష్టం అనమాట. సో సెల్లర్స్ అది మీ ఇష్టం, 10 రూపాయలకి అమ్ముకుంటారా లేదా 15 రూపాయలకి అమ్ముకుంటారా అనేది అది మీ ఇష్టము. సో ఇప్పుడు P2P ప్రైస్ వచ్చేసి 5 రూపాయల నుంచి 10 రూపాయలు అయితే ఉంటుంది. టిక్ అండ్ ప్రైస్ వచ్చేసి 10 రూపాయల నుంచి 15 రూపాయల లోపు అయితే ఉంటుంది. ఇది ఫైనల్ అనమాట. టిక్ అండ్ ప్రైస్ 5 రూపాయల నుంచి 10 రూపాయల లోపు బయింగ్ అండ్ సెల్లింగ్ అయితే జరుగుతుంది. సో టిక్ అండ్ ప్రైస్ వచ్చేసి 10 రూపాయల నుంచి 15 రూపాయల లోపు అయితే ఉంటుంది. సో నా దగ్గర ఉన్నాయి మీరు కొంటారా అని మాత్రం నాకు మెసేజ్ చేయొద్దు. బయర్స్ ఎవరైనా వస్తే కనుక 100% నేను వాట్సాప్ ఛానల్లో మెసేజ్ అయితే చేస్తాను. వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు వాట్సాప్ ఛానల్లో నేను మెసేజ్ చేస్తాను. నాకు ఎన్ని కైన్స్ కావాలి, టిక్ చైన్ కావాలా అనేది నేను చెప్తాను. సో మీరు ఎవరైనా సేల్ చేయాలనుకుంటే కనుక సో నాకు రిప్లై అయితే ఇవ్వండి, ఓకేనా. సో ఇది ఫైనల్ ప్రైస్ అర్థమైందిగా. టిక్ అండ్ ప్రైస్ వచ్చేసి 5 రూపాయల నుంచి 10 రూపాయల లోపు బయింగ్ అండ్ సెల్లింగ్ స్టార్ట్ అయితే అవుతుంది. సో టిక్ చైన్ ప్రైస్ వచ్చేసి 10 రూపాయల నుంచి 15 రూపాయల లోపు స్టార్ట్ అయితే అవుతుంది. సో లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి సో 30 నుంచి 50 రూపాయల లోపు టిక్ అండ్ ప్రైస్ అయితే ఉంటుంది. టిక్ చైన్ ప్రైస్ అనేది నేను అడగలేదు వాళ్ళకు. సో అది కూడా అడుగుతాను రేపు, ఈరోజు కానీ రేపు అని అడుగుతాను. అడిగి మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తాను అనమాట, ఓకేనా. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీలైనంత వరకు మీరు హోల్డ్ చేయడానికి ట్రై అయితే చేయండి. మంచి ప్రాఫిట్ అయితే తీసుకుంటారు. అక్టోబర్ 10వ తారీఖే లిస్టింగ్ కాబట్టి సో వీలైనంత వరకు హోల్డ్ చేయడానికి ట్రై అయితే చేయండి. అమ్ముకోకండి, కాస్త ఓపిక పట్టుకోండి, ఓకేనా. సో ఈ టిక్ అండ్ P2P ప్రైస్ ఎందుకు 5 రూపాయల నుంచి 10 రూపాయలకి డిసైడ్ చేశారు బ్రో అని మీరు చాలామంది అడగొచ్చు నాకు. సో ఇంతకుముందు ఏం జరిగిందంటే సిద్రా P2P ప్రైస్ వచ్చేసి 30 నుంచి 40, 50 రూపాయలకి సేల్ చేసామన్నమాట. సో ఆ ప్రైస్తో కొన్న వాళ్ళందరూ పాపం వాళ్ళ అమౌంట్ బ్లాక్ అయిపోయింది. సో సిద్రా టోటల్ మెయింటెనెన్స్లోకి అయితే వెళ్ళి సిద్రా ప్రైస్ మొత్తం డంప్ అయిపోయింది అనమాట. 5 రూపాయలకి, 6 రూపాయలకి, 7 రూపాయలకి మార్కెట్లో సిద్రా ప్రైస్ అయితే ఉంది అనమాట. ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్న వాళ్ళు సో లాస్ అయిపోయారు. సో లిస్టింగ్ ఎప్పుడు వద్దు అనేది కూడా అర్థం కావట్లేదు, ఏ అప్డేట్ లేదనమాట. సో లిస్టింగ్ అయితే $50 చేస్తామని చెప్పారు సిద్రా ప్రాజెక్ట్ వాళ్ళు. బట్ లిస్టింగ్ ఎప్పుడు అవుద్ది అనేది కూడా తెలియట్లేదు. సో ప్రైస్ అనేది సిద్రా ప్రైస్ 7 రూపాయలు, 8 రూపాయలు, 9 రూపాయలు అయితే ఉంది. సో అలా కొని లాస్ అవ్వకూడదు ఎవరు. ఎక్కువ ప్రైస్ కొని తక్కువ ప్రైస్కి సేల్ చేసుకోకూడదు, ఎవరు లాస్ అవ్వకూడదు అనేసి నేను ఈ డిసిషన్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఎవరైనా కానీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాఫిట్ అయితే పొందాలి. ఎక్కువ ప్రైస్ పెట్టడం వల్ల నాకు కూడా బెనిఫిటే. ఎందుకంటే నా దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి. నాకు కోల్డ్ వాలెట్లో వచ్చిన కాయిన్సే టోటల్లీ 1,00,000 కాయిన్స్ వరకు వచ్చాయన్నమాట. 3 అకౌంట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. మొత్తం 15 లక్షల కాయిన్స్ అయితే ఉన్నాయి. 1,00,000 కాయిన్స్ వరకు నాకు దగ్గర 1,00,000 కాయిన్స్ వరకు అయితే నాకు అవైలబుల్లోకి అయితే వచ్చాయన్నమాట 5%. సో ఇవి నేను సేల్ చేసుకున్నా నాకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. 20 రూపాయలు, 30 రూపాయలు ప్రైస్ అయితే పెట్టుకుని నేను కూడా సేల్ చేసుకోవచ్చు. నాకు కూడా ప్రాఫిటే కదా. సో ఎందుకు నేను తక్కువ ప్రైస్ పెడుతున్నానంటే ఎవ్వరు లాస్ అవ్వకూడదు, సేలర్స్ లాస్ అవ్వకూడదు, బయర్స్ కూడా లాస్ అవ్వకూడదు అనేసి నేను ఆ ఉద్దేశంతో సో నేను 5 రూపాయల నుంచి 10 రూపాయలకి కొంటే కనుక రేపు లిస్టింగ్ 30 నుంచి 50 రూపాయల లోపు అవుతుంది అని చెప్తున్నారు కదా. సో డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్ అయితే పొందొచ్చు ఎవరైతే ఇన్వెస్టర్స్ అయితే ఉంటారో వాళ్ళు అనేసి. సో ఎవరు లాస్ అవ్వకూడదు అనే ఇంటెన్షన్తోనే సో ఈ ప్రైస్ అనేది నేను డిసైడ్ అయితే చేశాను. అది మీ ఇష్టం అబ్బా, మీరు నా మీద కోప్పడొద్దు. మీరు సేల్ చేసుకోవాలనుకుంటే సేల్ చేసుకోండి, లేదా లిస్టింగ్ అయ్యే వరకు వెయిట్ చేస్తారంటే వెయిట్ చేయండి. సో నన్ను అడిగితే మాత్రం 5 రూపాయల నుంచి 10 రూపాయలు బెస్ట్ ప్రైజే. సో ఎవరికి లాస్ అయితే ఉండదు. సో బయర్స్కి లాస్ ఉండదు, సేలర్స్కి కూడా అంతగా లాస్ ఏమి ఉండదు. ఫ్రీగా వచ్చిన కాయిన్సే కదా, మనమేమి కష్టపడి సంపాదించిన కాయిన్స్ ఏమి కాదు కదా. సో అందుకని సో ఆ ప్రైస్కి సేల్ చేసుకోవాలనుకుంటే సేల్ చేసుకోండి, లేదా హోల్డ్ చేసుకోవాలనుకుంటే హోల్డ్ చేసుకోండి, అది మీ ఇష్టము. సో నేనైతే
ఈ ప్రైస్కి కన్ఫర్మ్ అయితే అయ్యాను. ఫైనల్ ప్రైస్ ఇది P2P ప్రైస్. సో అర్థమైందిగా. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ వస్తే మా ఛానల్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.